వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పంతం నెగ్గించుకున్నారు డీకే శివకుమార్. డిప్యూటీ సీఎం గా సిద్ధరామయ్య కుమారుడికి నో ఛాన్స్ అన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే కొడుకుకి డిప్యూటీ సీఎం డిమాండ్ తోనే సిద్ధు రాజీనామా చేసినట్లు తెలపడం జరిగింది. ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత సిద్ధు ఇటు డిప్యూటీ సీఎం గా తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నారంటూ దాంట్లో ఒకళ్ళు సిద్ధరామయ్య కుమారుడు అంటూ వార్తలు బయటకు రావడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఇటు సిద్ధరామయ్య కుమారుడు డిప్యూటీ సీఎం హోదాలో లేనట్లుగా తెలుస్తోంది. ఇక ఇటు సిద్ధరామయ్య కుమారుడు రిజైన్ చేశాక లాస్ట్ లో అధిష్టానం ఈ ట్విస్ట్ ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రిగా ఇటు జి పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మంత్రులుగా మరో 13 మంది ప్రమాణం చేయబోతున్నారు. ఇటు యతీంద్ర సిద్ధరామయ్య, ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే డీకే కేబినెట్ లో మరో 13 మంది చోటు దక్కించుకోవడం జరిగింది. ఇక ఇటు కర్ణాటక సీఎం గా డీకేతో పాటు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు కేహెచ్ మునియప్ప, ఎంబి పాటిల్, రామలింగారెడ్డి, సతీష్ జర్కిహోలీ. సో ఈ రకంగా కూడా అంటే సిద్ధరామయ్య కుమారుడికి డిప్యూటీ సీఎం హోదా ఇస్తారనే నిబంధనతోనే సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకే అధిష్టానం ఒప్పించింది అని చెప్పి వార్తలు బయటకు వచ్చాయి. కానీ సిద్ధరామయ్య కుమారుడికి ఇటు డీకే పంతం నెగ్గించుకొని తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదన్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. తనకి మంత్రివర్గంలో చోటు దక్కినట్లుగా తెలుస్తోంది. ఈ అన్ని అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఇక ఒకసారి ముందుగా కూడా అక్కడ జరిగేటువంటి పరిణామాలను చూద్దాం. Plus 13. Actually, I wanted to meet Mr. Devegowda today, but now he is taking dialysis, but again he has agreed to meet me. He has postponed his dialysis. I am directly going to Devegowda's house. So, ನಮ್ಮ ರಾಜ್ಯಕ್ಕೆ ಇಬ್ಬರು ಹಿರಿಯ ಆಸ್ತಿಗಳು ದೇವೇಗೌಡರು ಮತ್ತು ಯಡಿಯೂರಪ್ಪನವರು. ಆಮೇಲೆ ಬೇರೆಯವ್ರನ್ನ ಭೇಟಿ ಮಾಡ್ತೀನಿ. Unlike in other states, very senior opposition leaders are you come to take his ಈಗ ದೇವೇಗೌಡರು ನೋಡಕ್ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ఎస్ కిరణ్, ఇక డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటు డీకేతో పాటు ఇంకెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? నేను కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ 4 గంటల 5 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా హాజరవుతారని సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా డీకే క్యాబినెట్ లో ఎవరెవరు ఉంటారు అనేది నిన్నటి నుంచి చెప్పింది అధిష్టానం పెద్దల వద్ద నేరుగా అటు డీకే ఇటు సిద్ధు చర్చ జరిపిన నేపథ్యం చూపిస్తాం. అయితే ఇక్కడ ప్రధానంగా సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే కోణంలో మాత్రమే సిద్ధరామయ్య రాజీనామా చేశారని ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అనేదానికి రాజ్యాంగ హోదా లేదు. ఏ రాష్ట్రంలో కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి అనేది ఒక అలంకారం మాత్రమే. అది కేవలం పిలుచుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్పితే దానికి రాజ్యాంగబద్ధమైన హోదా ఎక్కడా ఉండదు. ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రి అనే పదవికి కూడా రాజ్యాంగ హోదా లేదు. కేవలం మంత్రి హోదా మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అయినా, తెలంగాణలో అయినా, మరో రాష్ట్రంలో అయినా ఉప ముఖ్యమంత్రిని నియమించినంత మాత్రాన ఎలాంటి స్వతంత్ర అధికారాలు ఉండవు. ఒక కేబినెట్ మంత్రికి ఉండే అధికారాలు మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ యతీంద్ర సిద్ధరామయ్యను డిప్యూటీ సీఎం ఇవ్వకోకుండా నేరుగా డీకే అడ్డుకున్నారనే ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది. డీకే కేబినెట్ లో ఇప్పటికే సీనియర్ మంత్రులను గతంలో ఏదైతే సిద్ధరామయ్య కేబినెట్ లో పనిచేసిన నేతల్నే మరోసారి అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఉప ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొడుకు చెప్పి ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పరమేశ్వరను డిప్యూటీ సీఎం గా నియమిస్తున్నారు. డిప్యూటీ సీఎం కు దాదాపు హోంశాఖ లభించే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. పరమేశ్వర గత సిద్ధరామయ్య కేబినెట్ లో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా నియమించినప్పటికీ కూడా మరోసారి హోంశాఖ దక్కే అవకాశాలు పరమేశ్వర్కే స్పష్టంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. 2008లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆయన
ఓడిపోవడంతో ఆయనకు ముఖ్యమంత్రి పదవి లభించని పరిస్థితి ఏర్పడింది. అలాంటి నేపథ్యంలో నేరుగా సిద్ధరామయ్య కేబినెట్ లో హోంశాఖ చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదా కూడా ఆయన దక్కించుకున్న పరిస్థితి. గతంలో పనిచేసిన రామలింగారెడ్డి ఆర్టీసీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటు ఒకసారి మనం చూస్తే ఇటు ప్రియాంక్ ఖర్గే ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డీకే కేబినెట్ లో మొత్తం దాదాపు 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో ఎంబీ పాటిల్ సీనియర్ నేత, లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి రామలింగారెడ్డి ఆర్టీసీ శాఖ మంత్రిగా గతంలో పనిచేశారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేత, బెంగళూరు చుట్టూ ఉన్న అవుట్కట్స్ లో కూడా ఒక బలమైన నేతగా ముద్రపడ్డారు సతీష్ జారకిహోళి. ఈయన పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నారు. సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. అహిందా ఉద్యమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలడు, నా వారసుడు సతీష్ జారకిహోళి అంటూ గతంలో సిద్ధరామయ్యను ప్రకటించిన నేపథ్యం కూడా చూసాం. ఆయన పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపడితే ఆయనకు క్యాబినెట్ లో అవకాశం ఉండదు. ఆయన స్థానంలో డికే హరిప్రసాద్ గాని జమీర్ అహ్మద్ గాని క్యాబినెట్ లో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా 13 మంది క్యాబినెట్ లో ఇప్పటికీ హరిప్రసాద్ కు అవకాశం దక్కలేదు. అయితే చూడాలి రాబోయే రోజుల్లో పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి వస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. అయితే 4 గంటల 5 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారంతో దాదాపు 13 మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో మరోసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. మిగిలిన మంత్రులను కూడా త్వరలో క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఢిల్లీ బాట పట్టాల్సిన నేపథ్యం ఇటు డీకే శివకుమార్ కు అటు సిద్ధరామయ్యకు ఉంది. సిద్ధరామయ్య ఇప్పటికే సిడబ్ల్యూసీలకి అత్యున్నతమైన పదవిలోకి తీసుకున్నారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయనకు మంచి హోదా ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరోసారి ఢిల్లీలో జరిగే సమావేశంలో మరికొంతమంది కేబినెట్ మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. దానికి వారం నుంచి 10 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. రేణు, ఇక డీకేతో పాటు 3 మంది డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వార్తలు బయటకు వచ్చాయి. అది కూడా సామాజిక వర్గాల్ని బేస్ చేసుకునే ఈ డిప్యూటీ సీఎంలు హోదాలు అనేవి ఇస్తూ ఉన్నారు అని వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఇక్కడ డీకే చూస్తే కుల రాజకీయాలను పక్కన పెట్టాలి అని చెప్పి కూడా డీకే చూస్తూ ఉన్నారు. దీంతోనే కేవలం ఒక్కరిని మాత్రమే డిప్యూటీ సీఎం గా నియమించే ఆలోచన చేశారా? రేణు, ఇక్కడ ప్రధానంగా యతీంద్ర సిద్ధరామయ్య ఎమ్మెల్సీ, ఆయనకు రాజకీయ అనుభవం లేదు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా నియమించాలి అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. సిద్ధరామయ్య ఫేస్ ను ఆధారంగా చేసుకుని యతీంద్ర సిద్ధరామయ్యని డిప్యూటీ సీఎం పదవిలో నియమిస్తే అది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు పెంచుతుంది. ఎందుకంటే అత్యంత జూనియర్ అయిన యతీంద్ర సిద్ధరామయ్యను ఎమ్మెల్సీగా చేశారు. ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఆయన క్యాబినెట్ లోకి తీసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఇక్కడ సామాజిక సమతుల్యత, 3 డిప్యూటీ సీఎంలు అంటే ఒక లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక మైనారిటీకి సంబంధించిన వ్యక్తి, మరొక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకోవాలనే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. అయితే ఇక్కడ సీనియారిటీని ప్రాధాన్యత తీసుకుని కేవలం జి పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గా నియమించిన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత విధేయుడు. రాహుల్తో పాటు సోనియా గాంధీ, ఇటు ప్రియాంక గాంధీలు కూడా అత్యంత విధేయుడిగా ఉన్న పరమేశ్వరను డిప్యూటీ సీఎం చేసిన పరిస్థితుల్లో, ఎందుకంటే జూనియర్ సిద్ధరామయ్య కుమారుడుగానే ఆయన ప్రమోట్ అయిన నేపథ్యం ఉంది. కాబట్టి క్యాబినెట్ లో తీసుకున్నారు తప్పితే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పదవి అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విభేదాలకు దారితీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఇటు నేరుగా డీకే గాని చెక్ పెట్టినట్టు సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే సీనియారిటీ ప్రాధాన్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చిన నేపథ్యం, సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేతలు కూడా అవకాశాలు వచ్చిన పరిస్థితి. రామలింగారెడ్డి అత్యంత సీనియర్ ఎమ్మెల్యే, దాదాపు 8 నుంచి 9 సార్లు ఆయన ఎమ్మెల్యే అయిన నేపథ్యం ఉంది. మరోపక్క ఎంబీ పాటిల్ కూడా సీనియర్ నేత. ఇలాంటి సీనియర్ నేతలు ఉండగా యతీంద్ర సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం ఇస్తే అది మైనస్ గా మారే అవకాశం ఉన్నాయి. పార్టీలో కూడా అంతర్గత కలహాలకు దారితీస్తుందనే నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అత్యంత సున్నితంగా తిరస్కరించింది. చివరిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ప్రమాణ స్వీకారం జరుగుతారు, మళ్ళీ ఢిల్లీ వెళ్తారు, మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది. ఇందులో శాఖలకు సంబంధించిన అంశం కూడా పూర్తి కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. సీనియర్ మంత్రులు ఈ 13 మందిలో చాలా మంది ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు, పలుసార్లు క్యాబినెట్ గా మంత్రులు చేశారు. అందరినీ సమన్వయపరచాల్సి ఉంటుంది. క్యాబినెట్ కూర్పులో కూడా శాఖల కేటాయింపులో కూడా అలకలు వచ్చే అవకాశం ఉన్నాయి. వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం 2 వర్గాలను కూర్చోబెట్టుకుని కూర్పు చేసే పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరోసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్.
ఇక డీకే 4:05 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక డీకేతో పాటు ఇటు పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా తాను ప్రమాణం చేయబోతున్నారు. ఇక పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. యతీంద్ర సిద్ధరామయ్య, ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే ఇక డీకే కేబినెట్ లో వీళ్ళకి చోటు దక్కడం జరిగింది. వీళ్ళతో పాటు మరో 13 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇక వీరందరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక వీళ్ళలో కూడా ఎక్కువ అందరూ కూడా సీనియర్లే ఉన్నారు.